ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే స్వామియే శరణమయ్యప్ప. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్మాంజలి. మనం ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షా సమయంలో మాల ధరించి పాటించవలసినటువంటి నియమములను గురించి సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. ప్రజలలో సత్ప్రవర్తన, సదాచారం, ధర్మాచరణ వంటి వాటిని ప్రేరేపించి ముందుకు నడిపించేటటువంటి విశిష్టమైన ధార్మిక ప్రక్రియ అయ్యప్ప స్వామి వారి మండల దీక్ష. ప్రపంచంలోని నలుమూలల్లో ఉన్న హిందూ బంధువులు, భక్తులు త్రికరణ శుద్ధిగా మాలను ధరించి పాటించే దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష. ఇది ఒక ఆధ్యాత్మిక వెలుగు వంటిది. ఇది ఒక మహోజ్వల కార్యక్రమం. అయ్యప్ప స్వామి భక్తులు కార్తీకం, మార్గశిరం, పుష్యమాసాల్లో అయ్యప్ప దీక్షా మాల ధరించి కఠినమైనటువంటి నియమాలను పాటిస్తారు. హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. సుసంపన్నమైన సాత్విక జీవనాన్ని అలవరుచుకుంటారు. స్వామిపై భక్తితో, క్రమశిక్షణతో 41 రోజులు మండల దీక్షను పాటిస్తారు. అలాగే ఇరుముడిని తలపై ఉంచుకుంటారు. తెల్లవారుజామున చల్లని నీటితో స్నానాదులతో మొదలయ్యే నియమాలు రాత్రి నేలపై పౌలించే వరకు కఠినంగానే ఉంటాయి. ఇలా 41 రోజులు భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ప్రారంభంలో ఈ అయ్యప్ప దీక్ష మాలను గురుస్వామి, తల్లిదండ్రులు లేదా అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి ద్వారా ధరిస్తారు. అలాగే అది ఇంటి నుంచి కానీ గుడి నుంచి కానీ స్వీకరించవచ్చు, మాలాధారణ చేయవచ్చు. ముఖ్యంగా ఏంటంటే గురుస్వామిని అనుసరించి నడుచుకోవాలి. అయ్యప్ప స్వామికి శాస్త్రాల్లో ఆర్యన్ అనే పేరుంది. ముఖ్యంగా స్కాంద పురాణం తెలియజేసింది. ఆర్య అంటే పూజింపదగిన వాడు అనేది అర్థం. కాబట్టి అయ్యప్ప స్వామికి ఏంటంటే ధర్మశాస్త్ర, అలాగే భూతనాథుడు, అయ్యప్ప స్వామి, హరిహరసుతుడు, మణికంఠ అని చెప్పి చక్కటి పేర్లు ఉన్నాయి. అయితే పరమపావన దివ్యక్షేత్రమైనటువంటి శబరిమలలో ఈ అయ్యప్ప స్వామి యోగబంధం అలాగే చిన్ముద్రతో అందరికీ దర్శనమిస్తాడు. అయ్యప్ప దీక్ష స్వీకరించి మాలాధారణ చేసిన తర్వాత అక్కడ మనం చక్కటి శ్లోకంతో చేయాలండి. జ్ఞానముద్ర, శాస్త్రముద్ర, గురుముద్ర, నమామ్యం అని శ్లోకం వస్తుంది. దాన్ని పూర్తిగా చదువుకొని మాలను ధరించాలి. అలాగే దీక్ష ప్రారంభించాలి. గురు దక్షిణ సమర్పించాలి. గురుస్వామికి నమస్కరించాలి. ఇవన్నీ ఖచ్చితమైనటువంటి పాటించవలసిన నియమాలు అన్నమాట. దీక్షా సమయంలో సత్యం పలకాలి, ధర్మబద్ధంగా జీవించాలి. స్త్రీలను, పురుషులను, చిన్నలను, పెద్దలను అందరినీ కూడా గౌరవించాలి. అందరినీ స్వామి అని పిలవాలా, అయ్యప్ప అని పిలవాలా, లేదంటే శరణ ఘోష చేయాలి, స్వామియే శరణమయ్యప్ప అని. ఇలా చేస్తూ ఉండాలి. అయితే అనుచిత కార్యక్రమాలు ఏవి చేయకూడదు. ఎందుకంటే అయ్యప్ప నామానికి కళంకం తీసుకురాకూడదు అని భక్తులు తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం. అయితే ఈ మండల దీక్షలో నలుపు రంగు వస్త్రాలు ధరించాలండి. నీల వస్త్రధారియే శరణమయ్యప్ప అని కదా స్వామివారి నామం, అందువల్ల ధరించాలి. ఎందుకంటే శని ప్రీతి కొరకు నల్లని వస్త్రాలు ధరిస్తారు. అది అయ్యప్ప స్వామి చరిత్రలో ఒక కథ ఉందన్నమాట. అలాగే అయ్యప్ప దీక్షాదారులు వారి వస్త్రములను వారే ప్రతిరోజు పరిశుభ్రముగా ఉతికి ఆరేసుకోవాలి. పాదరక్షలు ధరించకుండా ఉండాలి. అలాగే మధ్యాహ్న పూట భిక్ష చేయాలి. రాత్రిపూట అల్పాహారం తీసుకోవాలి. సహపంక్తి భోజనాలు చేయాలి. ప్రతిరోజు దేవాలయ దర్శనం చాలా ముఖ్యమైన విషయం. ఎక్కడ ఆర్భాటాలు పోకూడదండి. స్వామి శరణ ఘోష చేస్తూనే ఉండాలి. భిక్ష స్వీకరించే సమయాల్లో, స్వామివారి ఆరాధన భజన కార్యక్రమ సమయాల్లో చొక్కా ధరించకూడదండి. దీక్షా సమయంలో క్షురకర్మ చేసుకోకూడదు, క్షవరం, అది నిషిద్ధం. అలాగే ఏకభుక్తం భూశయనం చేయాలా. రాత్రిపూట అల్పాహారం, పాలు, పండ్లు తేలిగ్గా తీసుకోవాలి. అలాగే భార్యకు గనక 7వ మాసం ఉండుంటే, గర్భిణిగా ఉంటే ఆ సమయంలో పురుషులు అంటే భర్త దీక్ష తీసుకోరాదు. అలాగే ఏదైనా మైలు వచ్చినప్పుడు దీక్ష తీసుకోరాదు. ఏదైనా దీక్ష తీసుకున్నప్పుడు తనకు ముఖ్యమైన వాళ్ళు, శ్రేయోభిలాషులు, బంధువులు, స్నేహితులు ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి సేవ చేయాలనుకుంటే దీక్ష విరమించి సేవ చేసి ఆ తదనంతరం మళ్ళీ దీక్ష తీసుకోవాలి. ఎందుకంటే ప్రధానమైనది సేవాధర్మం కదా. మానవ సేవే మాధవ సేవ అన్నమాట. అది గమనించాలి అందరూ. అలాగే ఇక్కడ మనకేంటంటే చాప మీదో లేకపోతే నేల మీదో పౌళించాలి. కఠినమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ధూమపానం, మద్యపానం ఇవన్నీ కూడా నిషేధం. తాంబూల సేవనం కూడా నిషేధమే.
అలాగే దీక్షాకాలంలో ప్రతిరోజు 2 పూటలా తల స్నానం చేయాలండి. చాలా గట్టి నియమం చెప్పారు ఇక్కడ. అలాగే సందనము, కుంకుమ, విభూది ధరించాలా. నుదుటిని ఎప్పుడు కూడా బొట్టు పెట్టుకొని ఉండాలి. ఇలా అయ్యప్ప స్వామి దీక్షలో మనకు కొన్ని ఆరోగ్య సూత్రాలు, నియమాలు కూడా చెప్పబడ్డాయండి. ఇవి ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే నేల మీద నిద్రించడం వలన వెన్ను నొప్పి రాదు. అదొకటి. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, కండరాలు బలపడతాయి. వేకువజామున సన్నీటితో స్థిర స్నానం చేసినందువల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజమయ్యి బాగా సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే సాత్విక ఆహార సేవనం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది, జీర్ణ వ్యవస్థ చక్కగా ఉంటుంది. ఇవన్నీ నియమాలలో ఈ ఆరోగ్య సూత్రాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఇదందరూ కూడా గమనించవలసిన విషయం. అయ్యప్ప స్వామికి అనేక పేర్లు ఉన్నాయండి. దాదాపుగా 18 పేర్లు ఉన్నాయి. మనకు 1వ సంవత్సరం కన్యస్వామి, తర్వాత వరుస అట్లా కత్తిస్వామి, గంటస్వామి, గదస్వామి, గురుస్వామి, జ్యోతిస్వామి, అలాగే సూర్యస్వామి, చంద్రస్వామి, త్రిశూల స్వామి, విష్ణుస్వామి, శంఖ చక్రస్వామి, నాగాభరణ స్వామి, శ్రీహరిస్వామి, శబరిగిరి స్వామి, ఓంకార స్వామి, చివరిది 18వది నారికేళ స్వామి. ఇట్లా 18 పేర్లు ఉంటాయండి. ఒక్కొక్కసారి పోయించినప్పుడు ఒక్కొక్క పేరు వస్తుందన్నమాట. అలాగే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, అయ్యప్ప స్వామి దీక్షలో ప్రేమ, దయ, కరుణ, పారమార్థికమైనటువంటి పరోపకార బుద్ధి, సత్ప్రవర్తన, ఇవన్నీ సద్గుణాలతో ఆరోగ్యం, కీర్తి, సంపదలు వస్తాయండి. ఇవి దీక్ష విషయాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయాలు. అయితే స్వామి సన్నిధిలో 18 మెట్లు ఉంటాయండి. ఆ 18 మెట్లను పదునెట్టాంబడి అంటారు స్వామి సన్నిధిలో. ఈ 18 సోపానాల మీదుగా స్వామిని దర్శించుటకు మండల దీక్ష తీసుకొని ఇరుముడితో వెళ్తారు. ఇది తప్పనిసరి. పురాణాల ప్రకారం ఈ 18 మెట్లు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే 18 దేవతా రూపాలు ఇక్కడ మనకు చెప్పబడ్డాయి. అవి మహంకాళి మొదలుకొని 18 వరుసగా వస్తాయండి. చివరి నాగయక్షిణి. ఇవి సోపానాలు. వీటన్నిటిని కూడా అధిరోహించి స్వామిని దర్శించుకుంటాం. ఈ విధంగా నియమాలతో సుగుణాల మెట్లపై నడిచి స్వామివారి సన్నిధిలో చక్కగా శబరిమల స్వామిని దర్శించి మకర జ్యోతిని చూచి తర్వాత యథాపూర్వకంగా వారి ఇళ్ళకొచ్చి దీక్షను విరమిస్తారండి. కాబట్టి ఈ అయ్యప్ప దీక్ష అనేది ఒక చక్కటి జీవన విధానాన్ని, ఒక సోదర భావాన్ని, ఒక బంధుత్వాలను అన్నిటినీ కలగజేసేటటువంటి ఒక ఐక్యతను తెలియజెప్పేటటువంటి గొప్ప దీక్షగా తెలియజేస్తూ స్వామియే శరణమయ్యప్ప. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.